वाले ही किसी न किसी को आगे करेंगे। और मुझे अगर नाम बता दोगे किन लोगों ने अटैक किया पता कर लें तो आपको भी थोड़ा क्लियर हो जाएगा, हमें भी क्लियर हो जाएगा। मैं उस न्यूज़ को अवॉइड कर रहा था, इग्नोर कर रहा था, लेकिन जब वो न्यूज़ और वो लगातार फ्लैश होने लगी। क्या हम लोग हिंदू नहीं है? क्या पिछड़ा समाज हिंदू नहीं है? क्या पिछड़ा समाज हिंदू नहीं है? क्या दलित आदिवासी हिंदू नहीं है? तो केवल कथा सुनाने के लिए केवल एक ही जात के लोग कथावाचक क्यों हो सकते? ये बेचारा आंख से नहीं, इसको भी मारा। హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ అక్క మహేష్ యాదవ్. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన గురించి మాట్లాడబోతున్నాం. దాదర్పూర్ గ్రామంలో భాగవత కథ చెప్పిన ఇద్దరు యాదవ కథావాచకులపై బ్రాహ్మణ సమాజం వారు దాడి చేసిన ఘటన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వీడియోలో ఈ ఘటన వివరాలు, నేపథ్యం మరియు రాజకీయ నాయకుల స్పందనలను చర్చించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ ఘటన జూన్ 21, 2025న ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా బగేవర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదర్పూర్ గ్రామంలో జరిగింది. ముకుట్మణి యాదవ్ మరియు సన్సింగ్ యాదవ్ అనే ఇద్దరు యాదవ కథావాచకులు భాగవత కథా కార్యక్రమం నిర్వహిస్తుండగా వారు బ్రాహ్మణులు కాదని గ్రామంలోనే కొందరు బ్రాహ్మణ సమాజ సభ్యులు వారిపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కథావాచకుల తలలు గుండు కొట్టించారు, మూత్రం చల్లారని మరియు ఒక మహిళా యజమాని కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పించారని వాళ్ళు తెలపడం జరుగుతుంది. మీరు యాదవులై బ్రాహ్మణ గ్రామంలో ఎలా కథ చెప్పగలరు అని ప్రశ్నిస్తూ వారిని అవమానించారని బాధితులు ఆరోపించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. कभी नहीं करेंगे, वो कभी मत करना, इतना समझ लेना। तुम पंडित के हाथ से चुटैया कटवाए रहे अच्छा छाड़ी हो ना बस हटाओ पूरी जान दो जो बंदी है ब्राह्मणन के गांव में आके तुमने मतलब जो करो तुम जिंदगी तुम्हें ऐसा करबो नहीं चाहिए तो जो तुमने करो भाई ले ले पिंडिया भाई ये बंदी है उतनी ले रहे बाबा आओ बस हटाओ पूरा गुटवाले पकड़ अब बस हटाओ बोल बजरंग बली चलो जाओ పోలీసులు త్వరితగతిన చర్యలు చేపట్టి నిక్కీ అవస్థి, ప్రథమ్ దుబే, ఆశీష్ తివారీ, ఉత్తమ్ అవస్థి అనే నలుగురు బ్రాహ్మణ సమాజ సభ్యులను అరెస్టు చేయడం జరిగింది. అయితే బాధిత కథావాచకులపై తప్పుడు ఆధార్ కార్డులతో కులాన్ని దాచారని ఆరోపిస్తూ ఫ్రాడ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది కూడా పెద్ద వివాదాస్పదమైంది. ఈ ఆరోపణలు బాధితులను మరింత ఇబ్బందిలోకి నెట్టాయని కొందరు విమర్శించడం జరుగుతుంది. ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ దాడిని పిచ్డా, దళిత్, మైనారిటీ, పీడీఎస్ సమాజంపై జరిగిన దాడిగా అభివర్ణించి బీజేపీ ప్రభుత్వం కుల వివక్షను ప్రోత్సహిస్తోందని ఆరోపించడం జరిగింది. అఖిలేష్ యాదవ్ లక్నోలోని పార్టీ కార్యాలయంలో బాధిత కథావాచకులను కలిసి వారిని శాలువాతో సన్మానించారు. మరియు ఒక్కొక్కరికి 51,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. ये बेचारा आंख से नहीं, इसको भी मारा। బీహార్లోని విపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ కూడా ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం జరిగింది. దీనిని కులాధారిత హింసగా అభివర్ణించడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ ఘటనను సీరియస్గా తీసుకొని ఇటావా పోలీసులకు నోటీసులు జారీ చేసి 10 రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించడం జరిగింది. पिछड़ा को अधिकार नहीं है कथा वाचक बनने का, कथा सुनाने का भगवान का। हम पूछना चाहते हैं भाजपा के लोगों से, आरएसएस के लोगों से
क्या हम लोग हिंदू नहीं है? क्या पिछड़ा समाज हिंदू नहीं है? क्या अति पिछड़ा समाज हिंदू नहीं है? क्या दलित आदिवासी हिंदू नहीं है? तो केवल कथा सुनाने के लिए केवल एक ही जात के लोग कथावाचक क्यों हो सकते हैं? अगर पिछड़ा अगर कथावाचक बनता है तो उसका मुंडन करा दिया जाता है, सर जो है छील दिया जाता है और नाक रगड़वाया जाता है। हम जरूर भरोसा दिलाएंगे कि अगर बिहार में इस प्रकार का अगर काम कोई करेगा तो हम लोग छोड़ने वाले लोग नहीं हैं। हम लोग बहुसंख्यक लोग हैं और आप देखिएगा कि पिछड़ा दान देने के लिए है, चढ़ावा चढ़ाने के लिए है, कथा सुनने के लिए भी है, लेकिन कथा सुनाने के लिए नहीं है। ఉత్తరప్రదేశ్ టూరిజం మంత్రి జైవీర్ సింగ్ ఈ ఘటనను అతిగా హైప్ చేయవద్దని దోషులను ఇప్పటికే అరెస్ట్ చేశామని పేర్కొనడం జరిగింది. ఈ ఘటన కేవలం ఒక గ్రామంలో జరిగిన సంఘటన మాత్రమే కాదు, భారతదేశంలో కుల వివక్ష సమస్యను మరోసారి బయటపెట్టిందని అందరూ విమర్శించడం జరుగుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ ఘటనపై విస్తృత చర్చ జరుగుతుంది. కొందరు ఈ దాడిని ఖండిస్తూ యాదవ సమాజం హిందూ గ్రంథాలను చెప్పే హక్కును కాపాడాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరికొందరు ఈ ఘటన సనాతన ధర్మ స్ఫూర్తికి విరుద్ధమని, కులం ఆధారంగా ఎవరిని అవమానించడం తప్పని వారు వాదించడం జరుగుతుంది. సనాతన ధర్మంలో భగవద్గీతలో ఒక వేటగాడు బ్రాహ్మణుడికి కర్మయోగం గురించి ఉపదేశిస్తాడు. ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించిన విష్ణు భక్తుడిగా గౌరవింపబడ్డాడు. ఈ ఉదాహరణలు జ్ఞానం, భక్తి శ్రద్ధే ముఖ్యమని, కులం కాదని చెబుతున్నాయని, ఈ ఘటన కులాధారిత హింసను ఎత్తి చూపుతుందని వారు విమర్శించడం జరుగుతుంది. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా యాదవ సంఘాలు, బహుజన సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్.